నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ రెడ్డితో ఉన్నాము. ఎమ్మెల్సీ ఎన్నికల త్వరలో రాబోతున్నాయి. ఇప్పటికే ప్రచారం అయితే విస్తృతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రచారంలో ముందుగా ఉంది అన్నట్టు క్లియర్గా సంకేతాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్న విషయం ఏంటంటే, అటు బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది, ఎంపీ ఎన్నికల్లో కూడా అదే విధంగా సపోర్ట్ చేసింది, ఇప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎప్పుడైనా సరే ఒక పార్టీ ఒకరి మీద ఆరోపిస్తుందంటేనే దానికి అర్థమైపోతుంది వాళ్ళు ఓడిపోతున్నారు అనే దాన్ని తెలుసుకొని వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చేస్తుంది. వాళ్ళు ఓడిపోతున్నారంటే దాన్ని వేరే తిరిగి ఎట్లా వేరే వాళ్ళ మీద వేసేయాలనే దాని ప్రకారం మీకు అర్థం కావాలి. దీని వాళ్ళ డైలాగ్స్తోనే మీకు అర్థమైపోతుంది వాళ్ళిద్దరు ఒకటే. ఇవన్నీ కూడా మేము చాలా ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. ఓడిపోయే ముందు చెప్పే డైలాగ్ అది కంపల్సరీ బీజేపీ గెలుస్తున్నది, ఎవరి సహకారాలు అవసరం లేదు, ఎవరి మెహర్బానీ కూడా అవసరం లేదు, బీజేపీ సొంతంగా గెలవబోతున్నది. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కమల దళపతి అంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అంటే ఇక జాప్యం మొత్తం లేట్ అవుతుంది ఇప్పటికే చాలా. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధమవుతుంది, కాంగ్రెస్ కూడా సిద్ధమవుతుంది. వాళ్ళు 42% రిజర్వేషన్లని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎందుకు రాష్ట్ర అధ్యక్షుడు లేట్ అవుతున్నాడు? రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఎందుకు లేట్ అవుతుందని అనుకుంటున్నారు? మాది ఒక జాతీయ పార్టీ. మేము ఒక శిక్షణ ప్రకారం ఒక ఫస్ట్ డివిజన్స్, బూత్స్, డివిజన్స్, డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. మినిమం 50% అయిపోయినాకనే స్టేట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ అయిపోయి ఇప్పుడే అయిపోతుంది, ఈ వీకే అయిపోయింది. 100% నాకు తెలిసి 1 వీక్ లోపట్లోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మోర్ ఓవర్ మా దగ్గర ఎక్సైజ్ అనేది పక్కా ప్రకారం అంటే ఎంపీస్, మినిస్టర్స్ ప్రతి ఒక్క కింది లెవెల్ కానించి అందరిని అడిగిన తర్వాతనే అందరి దగ్గర డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే చేస్తారు. అందుకొరకు డెఫినెట్లీ ఈ వీక్ లోపల అయిపోతుందని నేను అనుకుంటున్నాను. హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు మీ అధ్యక్షతన? డెఫినెట్లీ మాకైతే ఇక్కడ లోకల్గా ఎలక్షన్స్ ఉండవు, సర్పంచ్ అన్ని ఎలక్షన్స్ కూడా విలేజెస్లలో ఉంటాయి. బట్ మాకు కూడా కొంచెం డ్యూటీస్ వేసినా మేము దాన్ని సెంట్రల్ పార్టీ ఆర్ స్టేట్ పార్టీ ఏ విధమైనటువంటి బాధ్యతలు ఇచ్చినా మేము కూడా పోయి వర్క్ చేస్తాను రెడీగా ఉన్నాం. మాహోల్ వచ్చింది ఇప్పుడు. ఒక్కసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దామనేది నడుస్తున్నది. రాబోయే ఎలక్షన్స్ మాకున్నవి మాత్రం ఇమీడియట్గా ఉన్నది మాత్రం మున్సిపల్ ఎలక్షన్స్. మేము మేయర్ ఏ విధంగా కైవసం చేసుకోవాలని మా యొక్క దృష్టి ఉంటుంది. 100% ఈసారి మేయర్ బీజేపీకి రాబోతున్నది. దానికి ప్రజలందరూ కూడా వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఈసారి బీజేపీకి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొచ్చి ఏదైనా వర్కులు చేయగలిగే కెపాసిటీ ఉన్న పార్టీ ఓన్లీ బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి వేసినారు, ఏమవుతుందండి? ఇక్కడి నుంచి కొట్టుకుంటున్న పైసలు ఏ నుంచి వస్తున్నాయి వాళ్ళకు? సెంట్రల్ నుంచి వస్తే మీరు నేషనల్ వైడ్ చూసుకోండి, ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఆర్ మేయర్ ఆర్ మున్సిపల్ చైర్మన్స్ ఉన్నాయో అక్కడంతా కూడా డెవలప్మెంట్ నడుస్తున్నది. ఆ డెవలప్మెంట్ చూసే ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి మేయర్ పీఠాన్ని హైదరాబాద్లో కంపల్సరీ ఈసారి ఇవ్వబోతున్నారని నేను చెప్పబోతున్నాను. చివరి ప్రశ్న, చిలుకూరు ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడి జరిగింది. అంటే ఒక హిందూ ముసుగులో వాళ్ళు కూడా రామరాజ్యం ముసుగులో దాడి చేశారు ఆలయ ప్రధాన అర్చకుడి పైన. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది ఒక నీచమైన చర్య కిందకే చూస్తారు అందరు కూడా. ఎందుకంటే ఆయన హిందూ గురించి రామరాజ్యం అని చెప్పి స్థాపించి ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆ చేసేదేదో మనల దగ్గరికి ఎందుకు పోవాలి? ఆయన ఎన్నో నడుస్తున్నాయి అక్కడ, మస్జిద్లు అక్రమంగా కడుతున్నాయి ఉన్నాయి, లేదంటే వక్ఫ్ బోర్డు ఇష్యూ నడుస్తున్నది. ఇవన్నిటి మీద ఫైట్ చేయాలి కానీ వచ్చి మనోళ్ళ మీద మనకి కొట్టుడు తిట్టుడు, ఆ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుడు. వీ డూ అగ్రీ యూ హ్యావ్ లిటిల్ నాలెడ్జ్ బట్ యూజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నీ దగ్గర అంత మాత్రం ఉంటే సుప్రీంకోర్టులో వాదించిన అక్కడిక్కడ వాదించిన ప్రాపర్గా యూజ్ చేసుకో. 20 మందికి ట్రైనింగ్ అని చెప్పి వాళ్ళకి పైసలు ఇచ్చి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళ పాపం వాళ్ళ జీవితాలను నాశనం చేసిండు. ఈరోజు జైలు ఉండవలసిందే వాళ్ళు. ఈయన కూడా చేసేది ఆ కార్యక్రమం రామరాజ్యం అనేది ఆ ఐడియాలజీ ఏమన్నా ఉంటే ఇట్లా హిందుత్వం మీద ఏమైనా చేయదలుచుకుంటే పోయి అవతల సైడ్ వాళ్ళది మీద చేయండి. ఎక్కడెక్కడైతే మత మార్పిడిలు నడుస్తున్నాయి వాటి మీద ఫైట్ చేయండి. అంతేగాని మనోడు చేస్తున్నాడు గోత్రాల మీద గీతాలు ఇదే ఉండవు. దాని మీద మీనింగ్ ఉన్నదా ఏమన్నా మాట్లాడే దాంట్లో? ఎవరన్నా మన దాంట్కి హిందుత్వం మీద లేదా టెంపుల్స్ నడుపుతున్నారు. ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి, నేను చిన్నప్పటి నుంచి కూడా పోతే కూర్చోపెట్టి ప్రతి ఒక్కరికి ఈ యూస్ టు గివ్ లెక్చర్స్ లైక్ ఈ విధమైనది వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచి ప్రయాణించారు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. నాకు ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ 35 years బ్యాక్ ఇష్యూ చెప్తున్నాను.
అలాంటి ఆయన తీసుకొచ్చి కింద కూర్చోబెట్టి పాపం ఒక శిక్ష ఇస్తే ఇట్లా ఉంటే ఆల్కైది అక్కడ ఇక్కడ కూర్చోబెడతారు కదా, కింద కూర్చోబెట్టి ఆయనని దోషించుడు ఎంతవరకు కరెక్ట్ అండి? నువ్వు ఆలోచించుకో బ్రదర్. ఇప్పటికైనా మీ అందరం కూడా హెచ్చరిస్తున్నాం. నువ్వు 20 మంది భారతీయులు హిందుత్వం మీద ఫైట్ చేసేటోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ మనోభావాలకు ఎప్పుడు కూడా దెబ్బతీయొద్దు. యూ ఫైట్ ఫర్ కాజ్. ఇఫ్ యూ ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్, వి ఆల్ ఆర్ విత్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. మనందరికి చివరి ప్రశ్న. మనందరికీ తెలిసిందే హిందుత్వం అంటే ముందుండే పార్టీ బీజేపీ పార్టీ. మరి రంగరాజన్ గారి పైన దాడి జరిగినప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బండి సంజయ్ గారు ఎప్పుడైనా ముందుంటారు ఏ విషయంలోనైనా? మరి ఇప్పటివరకు ఎందుకు రంగరాజన్ని కలవలేదు? ఇమీడియట్గా రియాక్ట్ అయింది ఆయన్నే ప్రెస్లలో కూడా. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ నడుస్తున్నది కాబట్టి వారికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయంట. ప్లస్ అది కాకుండా ఆయన నేషనల్ వైడ్ తిరుగుతున్నాడు. బట్ ఓవరాల్గా స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, చాలామంది లోకల్ లీడర్స్ పోయి కలిసిరు అక్కడ. మేము అందరం ఫస్టే ఉంటాం, దాంట్లో ఎక్కడ కూడా క్వశ్చన్ అవసరం లేదు. ఎందుకు ఉంటుందండి? ఒకవేళ బండి సంజయ్ గారే ఎగ్జాంపుల్ ఆయన ఈజ్ అ మ్యాన్ హూ ఫైట్స్ ఫర్ హిందుత్వం. అందుకొరకు ఇలాంటి క్వశ్చన్లు అవసరం లేదు, డౌట్స్ అవసరం లేదు. ఎవ్రీబడి కిషన్ రెడ్డి గారు కానించి రాష్ట్ర అధ్యక్షుల కానించి ఇమీడియట్గా రియాక్ట్ అయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అక్కడికి పోయి ఉతానే ఫోటోల గురించి బొట్లు పెట్టుకొని చేస్తున్నది పార్టీ కాదు మాది. మీకు తెలుసు, ఒక నాయకుడు మొన్నటిదాకా రూలింగ్లో ఉండే ఆయన పోయి పెద్ద బొట్టు పెట్టుకోగానే ఇట్లా నిలబడగానే ఇక మొత్తం ఆయన ఎమ్మటి జనాలు నడుచుకుంటూ వస్తారు అనుకునేది అదొక పొరపాటు. మీరు చేస్తున్నటువంటి తప్పులు వాట్ ఎవర్ ఇట్ ఈస్, హిందూ ముస్లింల మీద విడదీసి ఫైట్ చేసుకొని విడదీసి వాళ్ళని ఓట్లు సంపాదించుకునే పార్టీ వాళ్ళు లాగా మేము ఉండము. వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్. హిందుత్వం మీద డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఆ విధమైన చర్యలు కూడా తీసుకుంటాము. అరెస్ట్ అయ్యి ఉత్తనే బయటకు వెళ్ళుడు కాదు, వాళ్ళ మీద ఇంకో లెవెల్లో కూడా మేము చేయబోతున్నాం. వి ఆల్ ఆర్ విత్ టెంపుల్ యాజమాన్యంతో మేము ఉంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.